వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయనని అరెస్ట్ మరి సెంట్రల్ ఫోర్సెస్ ఎక్కడైతే రావాలో అక్కడ స్టేట్ ఫోర్సెస్ వచ్చి వాళ్ళ ఉల్లంఘన చేసి అన్ని ప్రకారాల రైట్స్ ఉల్లంఘన చేసి ఒక అపోజిషన్ లీడర్కు ఉండే హక్కులకి ఉల్లంఘన చేసి అసలు ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాదు, ఒక డెమోక్రటిక్ స్టేట్ కాదు, ఒక ఆటోక్రటిక్ ఇక ప్రెసిడెన్షియల్ రూల్ ఉంటే ఎట్లా ఉంటుందో, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అట్లా సిచ్యువేషన్ నిన్న ఇచ్చారు. మరి అందరూ ఆంధ్రుల ఆకాంక్ష ఈరోజు స్పెషల్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరికి చెప్పి నమ్మించి మోసం చేసినారు బీజేపీ. మరి యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజలు ఏది అడుగుతున్నారో, ప్రజలకి ఏదైతే అవసరం ఉందో, ప్రజలకి ఏమైతే వాళ్ళు ఆకాంక్షిస్తున్నారో అదే దానిని అడగడానికి ఒక చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి కార్యక్రమం చేపట్టడానికి ప్రయత్నిస్తే కూడా ఆయనని అరెస్ట్ చేయడం చాలా దారుణము. దానిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క మండల వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాం. ఈరోజు మేము మౌన నిదర్శనం చేస్తున్నాం. ఎందుకంటే గొంతు నొక్కేస్తున్నారు అపోజిషన్ పార్టీలవి. అన్ని అపోజిషన్ పార్టీలకి, సంఘాల వారికి, మరి సామాన్య ప్రజలకి, యువతలకి ఎవరైతే వాళ్ళ భవిష్యత్తు ఉందో వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడితే, సోషల్ మీడియాలో కూడా ఏమైనా మాట్లాడితే వాళ్ళకు అరెస్టులు అని చెప్పి బెదిరిస్తున్నారు సీఎం గారు. దానికోసమే ఈరోజు మౌన ప్రదర్శన చేశాం. మరి నిరసన వ్యక్తం చేసే విధానం కానీ లేదా ఒక ఆకాంక్షను మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని ఈరోజు ఏదైతే జనం కోరుకుంటున్నారో దాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించి చేయడంలో ఏమాత్రం తప్పులేదు. ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి గారికి ఎన్ని అధికారాలు ఉన్నాయో ఆ తర్వాత వెరీ నెక్స్ట్ స్టేజ్ ప్రతిపక్ష నాయకుడే. కనీసం ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోతే మరి ఈ రాష్ట్రంలో ఏ విధంగా కాపాడుకోగలుగుతాం? మనదేమన్నా నియంత రాజ్యమా లేకుంటే నియంత పాలన? ఈ విధమైనటువంటి పాలనను ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా విమర్శిస్తున్నారు. జల్లుకట్టును చూసి మనం ఈ నిరసన వ్యక్తం చేయడం లేదు. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ విధంగా బంధులు చేస్తున్నాం. ధర్నా మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా కావాలనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యం పైన ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని ఎన్నికలు జరపండి. ప్రత్యేక హోదాకు ఓటేస్తారా ప్రజలు, లేదా లేదని వేస్తారా, కావాలని వేస్తారా అని మీకే తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తేనే మా రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగుల్లో తల్లిదండ్రులు ఎంతో రైతాంగం కానీ అందరూ కూడా అప్పులు చేసి ఈరోజు పిల్లల్ని చదివించుకున్నారు. ఆ పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత రైతాంగం దెబ్బతినిపోయింది. పంటలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ విధంగా కుటుంబాలని ఈడ్చుకోవాలని, కుటుంబాలని బతికించుకోవాలో అర్థం కాక అందరూ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కాలంలోనే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. మాకు కావాలి, మీకెందుకండి అంత సంకటం? ప్రత్యేక హోదా అడిగితే ఇచ్చేదానికి, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరిచేదానికి మీకు ఎలాంటి సంకటం ఉందో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రాష్ట్ర ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదానే అంశమే మూలగొడిపోతుంది అనేటువంటి ఆలోచనలతోని, దుర్మార్గమైనటువంటి మాటలతోని ముందుకు పోతా ఉన్నాయి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంకా ఎంత తొక్కి పెడితే రాబోయే రోజుల్లో అంత ఉవ్వెత్తున మీకు నామరూపాలు లేకుండా పోతాయనేటువంటి మాట మాత్రం చెప్పక తప్పదు. మీరిచ్చిన న్యాయమైన డిమాండ్ని అడుగుతా ఉన్నాం. ఈ న్యాయమైన డిమాండ్ని అడుగుతా ఉంటే ఈ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోలీసులను మోహరింపజేసి ఎక్కడికెక్కడిని అరెస్టులు చేస్తా ఉన్నారంటే ప్రజాస్వామ్యంలో మీకు విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. నిన్న రాత్రి ప్రెస్ మీట్ చూసాం ముఖ్యమంత్రి గారిది, చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి. అలాగే మరి ఊర్ల రామయ్య గారిది కూడా చూసాం, నికృష్టమైనటువంటి మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నించే వారు మీరు తప్పు చేసినారని చెప్తా ఉన్నారు.
సోదరులారా, ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లోనైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున రాష్ట్రమంతటా ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరిస్తూ తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా